హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక మంచి కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. కొరియా దేశంలో సడన్ గా అందరూ చెరువులో పడి చనిపోతుంటారు. విపరీతంగా దాహం వేయడంతో క్యాన్లు నీళ్లు తాగుతుంటారు. టెస్ట్ చేశాక తెలిసిందేంటంటే వాళ్ళు డేంజరస్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. లాక్డౌన్ ఏర్పడుతుంది. హీరో తన ఫ్యామిలీని సేవ్ చేయడానికి ఏం చేశాడనేది మిగతా కథ. డిరేంజ్డ్ మూవీ 2012 లో రిలీజ్ అయిన కొరియన్ థ్రిల్లర్ సినిమా. ఈ మూవీకి IMDb రేటింగ్ వచ్చేసి 6.3 అవుట్ ఆఫ్ 10. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు మూవీ హీరోని చూపిస్తారు. పేరు జై. హీరో ఒక ఫార్మసీ కంపెనీలో చిన్న సేల్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తుంటాడు. ఆ కంపెనీ బాస్ ఉండి నీకు ప్రమోషన్ ఇస్తా అని మాట ఇచ్చి ఉంటాడు. సో ఇక హీరో వాడు చెప్పిన అన్ని పనులు కుక్కలాగా చేస్తూ ఉంటాడు. బాస్ ఫ్యామిలీని చూసుకోవడం, వాళ్ళ లగేజ్లు మోయడం హీరో పని. యాక్చువల్ గా హీరో బయోకెమిస్ట్రీలో PhD చేసి ప్రొఫెసర్ గా ఉండేవాడు. ఇతనికి డాక్టరేట్ కూడా వచ్చింటుంది. కానీ ఇతని తమ్ముడైన పిల్ ఇచ్చిన సలహా మేరకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. దాని వల్ల చాలా నష్టం ఏర్పడుతుంది. సడన్ గా హీరో రోడ్డున పడిపోతాడు. ఇక ఇప్పుడు చాలని జీతంతో ఫ్యామిలీని లాగుతుంటాడు. దీనివల్ల హీరో తన తమ్ముడితో మాట్లాడటం మానేస్తాడు. కానీ తమ్ముడు ఏదో విధంగా తన అన్నకి చేసిన అన్యాయాన్ని కవర్ చేయాలని చూస్తాడు. పిల్ ఒక చిన్న కానిస్టేబుల్. తన వల్లే అన్నకి పరిస్థితి అని చెప్పి లోన్ కోసం ట్రై చేస్తాడు. ఆ లోన్ డబ్బుని తన అన్నకిచ్చి ప్రాబ్లం ని సాల్వ్ చేద్దాం అనుకుంటాడు. అందుకే పిల్ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసే తన గర్ల్ ఫ్రెండ్ వద్ద కూడా అప్పడుగుతాడు. కానీ తనది ఇవ్వలేని పరిస్థితి. పిల్ కి తన అన్న అంటే చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు తన వదినకి ఇంకా పిల్లల కోసం తినే వస్తువులు తెస్తూ ఉంటాడు. కానీ హీరోకి ఇది నచ్చదు. ఒక రోజు సడన్ గా ఒక లేడీ చెరువులో పడి చనిపోయి ఉంటుంది. తన బాడీ మొత్తం పీక్కపోయి ఉంటుంది. ఇది హత్యనా ఆత్మహత్యనా అనేది తెలియదు. పోస్ట్ మార్టం చేసే దగ్గర డాక్టర్ పిల్ కి కొన్ని స్ట్రేంజ్ థాట్స్ చెప్తాడు. నిన్న కూడా 2 డెడ్ బాడీస్ సేమ్ ఇదే కండిషన్ లో కనిపించాయి. ప్లస్ పోయిన వీక్ లో ఒక ఫ్యామిలీయే చనిపోయారు. వాళ్ళు రీసెంట్ గా వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లారని తెలుస్తుంది. దీంతో పిల్ కి డౌట్ వస్తుంది. ఈ కేసెస్ ని డీటెయిల్ గా స్టడీ చేస్తాడు. రోజులు గడుస్తున్న కొద్దీ చెరువులో పడి చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. అందరూ పిట్టలు రాలుతున్నట్టు రాలుతారు. ఒక డెడ్ బాడీలోంచి ఏకంగా ఏవో పొడువాటి పురుగుల్లాగా బయటికి వస్తుంటాయి. దీన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాబ్ కి పంపి రీసెర్చ్ కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ లో ఇవి హోర్స్ హెయిర్ అనే డేంజరస్ మ్యూటెంట్ వైరస్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇవి కేవలం జంతువులలో ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్. కానీ దాన్ని జీన్స్ చేంజ్ చేసుకొని మనుషుల మీద ఎఫెక్ట్ అవుతుంది. ఈ వైరస్ నీటి నుండి స్ప్రెడ్ అవుతుంది. వైరస్ ఉన్న చెరువులో మనం దిగితే వైరస్ నోటి నుండి బాడీలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి విపరీతమైన ఆకలి వేస్తుంది. తర్వాత చాలా దాహం వేస్తుంది. పిచ్చోళ్ళలాగా నీటిని తాగుతారు. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ ఎక్కువై మనుషులని వాటర్ బాడీలోకి దూకమని ప్రొవోక్ చేస్తుంటాయి. బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది ఈ వైరస్. అది చెప్పినట్టు నీళ్లున్న ప్లేస్ లో దూకితే మాత్రం వెంటనే శరీరం పీక్కపోయి మనిషి చనిపోతాడు. ఇది హార్స్ హెయిర్ వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్. ఇది ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో విస్తరించిపోతుంది. ప్రధాని ఇది ఎపిడమిక్ రోగం అని డిక్లేర్ చేస్తాడు. దేశ ప్రజలు తమకు సహకరించి ఎవరు చెరువుల దగ్గరికి ఇంకా నదుల వద్దకు వెళ్ళొద్దని ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. పిల్ కి మొదట కేసు నమోదైన వాటర్ ఫాల్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ వస్తుంది. పిల్ తనకు చెప్పినట్టు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగా అక్కడ అంతా నార్మల్ గానే ఉంటుంది. వాటర్ ఫాల్ సెక్యూరిటీ మేనేజర్ అయిన ముసలోడు పోలీసులు ఇక్కడికి వచ్చి మా టూరిజం గిరాకీని పాడు చేస్తున్నారు, అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఆ ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చనిపోయారు అంతే అని చెప్పి పిల్ ని తరిమేస్తాడు. సో ఇక పిల్ ఆ రోజు నైట్ అక్కడే పడుకొని నెక్స్ట్ డే వెళ్లిపోవాలి. రాత్రి ఎవరో కొందరు ముసుగు వేసుకొని ఆ ప్లేస్ లో తిరగడం మనం చూస్తాం. కానీ పిల్ పట్టించుకోడు. నెక్స్ట్ డే హీరో ఫ్యామిలీ కూడా వైరస్ తో ఇన్ఫెక్ట్ అయిన మ్యాటర్ పిల్ కి తెలిసి హుటాహుటినే ఇంటికి వెళ్తాడు. హీరో బాస్ అయిన డాక్టర్ కూడా ఈ వైరస్ కి ఇన్ఫెక్ట్ అయి తన కళ్ళ ముందే చెరువులో పడి చనిపోతాడు. ఇతనికి ఉన్న లక్షణాలే హీరో తన ఫ్యామిలీలో చూసి ఉంటాడు. వెంటనే హీరో ఇంటికెళ్లి తన ఫ్యామిలీతో నిజం చెప్తాడు. మీరు బ్రతకాలి అంటే హాస్పిటల్ కి వెళ్ళాలి, లగేజ్ సర్దుకోండి అని చెప్తాడు. అప్పటికే ఫ్యామిలీకి విపరీతంగా దాహం వేయడంతో నీళ్ల క్యాన్స్ అన్ని అయిపోగొడతారు. హీరో వాళ్ళని ఆపి
హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తాడు. కానీ అక్కడ వేల సంఖ్యలో పేషెంట్స్ అడ్మిట్ అయి ఉంటారు. సిటీస్ లో అన్ని హాస్పిటల్స్ లో బెడ్స్ అన్ని అయిపోతాయి. సో హాల్స్ లో, ప్లే గ్రౌండ్స్ లో పేషెంట్స్ ని అడ్మిట్ చేసి పెడతారు. ఇంకో పక్క గవర్నమెంట్ ఈ రోగానికి మందు కోసం ట్రై చేస్తుంటారు. మొదట ఇది వైరస్ కాబట్టి యాంటీవైరల్ డ్రగ్స్ ని క్లినికల్ ట్రయల్స్ కోసం వాడతారు. పిల్ గర్ల్ ఫ్రెండ్ అయిన పింకీ హెల్త్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తుంది కదా. తన బాస్ కి ట్రయల్ వద్దని, మనుషుల మీద ట్రయల్ చేయడం తప్పని ఎంత చెప్పినా బాస్ వినడు. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన ఒక పాప మీద వైరల్ డ్రగ్ ని ట్రయల్ చేస్తారు. కానీ ఆ పాపకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వెంటనే చనిపోతుంది. సో ఈ క్లినికల్ ట్రయల్ ఫెయిల్ అవుతుంది. కానీ రోజు రోజుకి పేషెంట్స్ సంఖ్య ఎక్కువ అవుతుంది. డెడ్ బాడీలు కూడా చెరువులో చేపల్లాగా పడుతుంటాయి. హాస్పిటల్స్ అన్ని ఓవర్ క్రౌడ్ అవుతాయి. గవర్నమెంట్ మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇది ఇలా ఉంటే యాంటీవైరల్ డ్రగ్స్ వాడమని ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రజలందరూ ఫార్మసీలకి క్యూలు కడతారు. అన్ని రకాల వైరల్ డ్రగ్స్ వాడినా లాభం లేదు. ఇవి వాడితే రోగం ముదిరి మనుషులు వెంటనే చనిపోతుంటారు. కానీ ఒక పేషెంట్ మాత్రం విండాజోల్ అనే టాబ్లెట్ ని వేసుకుంటాడు. వీడికి మాత్రం సింటమ్స్ తగ్గి నార్మల్ అవుతాడు. వెంటనే గవర్నమెంట్ మందు దొరికింది, టెన్షన్ పడకండి అని ప్రజలకు చెప్తారు. దీంతో ప్రజలందరూ విండాజోల్ మందు కోసం ఫార్మసీకి క్యూలు కడతారు. కానీ అదొక ఫ్లాప్ డ్రగ్ అని చెప్పి కంపెనీ దాన్ని తయారు చేయడం ఆపేసి 5 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడున్న కొంచెం డ్రగ్స్ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్లిపోయి ఉంటాయి. ఇక ప్రధాని రంగంలోకి దిగి ఆ మందును తయారు చేసిన కంపెనీ CEO వద్ద మాట్లాడతాడు. వెంటనే ఆ మందును తయారు చేయండి, ఎంత ఖర్చైనా పర్వాలేదని ప్రధాని కంపెనీ CEOతో అంటాడు. కానీ కంపెనీ వాళ్ళు ఒక్క టాబ్లెట్ ని కూడా తయారు చేయలేకపోతారు. వాళ్ళు ఫెయిల్ అవుతారు. ఎందుకని అడిగితే తక్కువ టైంలో అంత పెద్ద ప్రొడక్షన్ ని మేము చేయలేం, ప్లస్ మా దగ్గర మిషన్స్ అన్ని పాతవి, అవి పాడయ్యాయి అని CEO కూల్ గా చెప్తాడు. అయితే ప్రధాని నుండి సరే ఆ మందును తయారు చేసే కాంపోజిషన్ అయినా చెప్పండి, మేము వేరే మ్యానుఫ్యాక్చరర్ వద్ద చేపిస్తాం, మీకు రావాల్సిన అమౌంట్ ని ఇస్తామని ప్రధాని మాట ఇస్తాడు. డ్రగ్ కి వాడే ఫార్ములా చెప్పాలి అంటే CEO తన కంపెనీ షేర్స్ కొన్న వాళ్ళ వద్ద ఒప్పందం తీసుకోవాలి. కానీ ఆ కంపెనీ షేర్స్ కొన్నది ఒక్కడు కాదు, 10 మంది ఉంటారు. వాళ్ళు విండాజోల్ టాబ్లెట్ ఫార్ములాని గవర్నమెంట్ కి రివీల్ చేయడం ఒప్పుకోరు. దీంతో CEO వెళ్లి ఇదే విషయాన్ని గవర్నమెంట్ కి వివరిస్తాడు. మమ్మల్ని ఫోర్స్ చేసి ఫార్ములాని తీసుకోవడం చట్టరీత్యా నేరం అని ట్విస్ట్ ఇస్తాడు. కట్ చేస్తే హీరో విండాజోల్ టాబ్లెట్ కోసం అన్ని ఫార్మసీలని జల్లెడ పడుతుంటాడు. కానీ హీరోకి అది ఎక్కడ దొరకదు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ ఒకడు విండాజోల్ తయారు చేసే కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. ఇలా హీరో ఫ్యామిలీ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారని తెలిసి ఇప్పుడు కాల్ చేస్తాడు. ప్రొడక్షన్ టైమ్ లో ఒక రీసెర్చర్ ఒక 2 టాబ్లెట్ షీట్స్ ని దాచుకొని ఉంటాడు. అవి హీరోకి ఇస్తా అంటాడు. కానీ దానికి బదులుగా వాడు ₹1,00,000 డిమాండ్ చేస్తాడు. హీరో ఫ్యామిలీ కోసం ఆడ ఈడ తిరిగి అప్పు చేసి మరి మందుల కంపెనీకి వెళ్తాడు. అక్కడ గేట్ దగ్గర ఫుల్ జనాలు మెడిసిన్ ఇవ్వమని గొడవ పడుతుంటారు. సెక్యూరిటీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. హీరో తన ఫ్రెండ్ సహాయంతో లోపలికి ఎంటర్ అవుతాడు. అక్కడున్నవాడు హీరో ఇచ్చిన ₹1,00,000 తీసుకొని మెడిసిన్ ఇస్తాడు. ఈ సీన్ ని బయట ఉన్న ఒక యువకుడు చూస్తాడు. హీరో ఊక టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళక పక్కనే ఫుట్పాత్ మీద ఏడ్చే తల్లిని చూసి బాధపడతాడు. ఆమె పాపకు కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది. ఫుల్ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేని హీరో తనకు 3 టాబ్లెట్స్ అవసరం అని చెప్పి మిగతా 2ని ఆ ఏడుస్తున్న తల్లికి ఇచ్చేస్తాడు. యువకుడు ఇది గమనించి అక్కడున్న అందరినీ హీరో దగ్గర మెడిసిన్ ఉందని ప్రేరేపిస్తాడు. సో హీరో మీదకి అందరూ వస్తారు. మెడిసిన్ ఇవ్వమని హీరోని కుళ్ళపొడి చేస్తారు. ఆ తోపులాటలో హీరో దగ్గరున్న మిగిలిన 3 టాబ్లెట్స్ మట్టిపాలవుతాయి. హీరోకి నిరాశ ఎదురవుతుంది. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. పిల్లలు అస్సలు మాట వినట్లేదు, వాటర్ కోసం తనలాడుతున్నారు, రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుందని వైఫ్ హీరోకి చెప్తుంది. ఇది విన్న హీరో వెంటనే హాస్పిటల్ కి పరుగులు తీస్తాడు. కానీ లోపలికి బంధువులని అలౌ చేయరు. దీంతో హీరో పైన రూఫ్ దగ్గర ఉన్న అద్దం దగ్గరికి వెళ్లి వైఫ్ కి సైగలు చేస్తాడు. పోలీసులు లోపలికి రానివ్వడం లేదు. ధైర్యంగా ఉండు, నేను నా మాక్సిమం ట్రై చేస్తున్నాను మిమ్మల్ని సేవ్ చేయడానికి అని హీరో అంటాడు. కట్ చేస్తే పిట్టలు రాలుతున్న మనుషులను చూసిన ముసలోడు, అదే మనం స్టార్టింగ్ లో చూసాం కదా వాటర్ ఫాల్ సెక్యూరిటీ మేనేజర్, ఆ ముసలోడే. వీళ్ళని చూసి దీనంతటికి కారణం నేనే అంటూ పిల్తో వాపోతాడు. ఏం జరిగింది క్లియర్ గా చెప్పని పిల్ ముసలోడిని అడుగుతాడు. ఇక అప్పుడే ముసలోడు వైరస్ ఇన్ఫెక్షన్ కి మూల కారణం చెప్తాడు. కొన్ని నెలల కింద నేను ఒక రోజు రాత్రి నిద్ర పట్టట్లేదని చల్లగాలికి బయటికి వచ్చాను. అప్పుడే కొందరు దుండగులు ముసుగులు ధరించి 2 కుక్కల్ని నీటిలోకి వదిలేసి వెళ్లిపోయారు.
వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొద్దిసేపటికే ఆ కుక్కలు మాంసం పీక్కపోయి చనిపోయాయి. నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా, కానీ అది హాలిడే సీజన్. మేము సంవత్సరం అంతా ఎదురు చూసేది ఆ సీజన్ కోసమే. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పైగా వాటర్ ఫాల్ పరువు పోతుందని ఆలోచించాను, కానీ అది ఇంత దారుణాన్ని ఒడిగాడుతుంది అనుకోలేదు. నన్ను క్షమించని ముసలోడు పిల్ తో అంటాడు. అప్పుడే పిల్ కి తన కొలీగ్ నుండి కాల్ వస్తుంది. తన అన్నని ఫోర్స్ చేసి కొన్న షేర్స్ వల్ల లాస్ అయ్యాడు కదా. ఆ షేర్స్ ని మ్యానిపులేట్ చేసిన వాళ్ళ లిస్ట్ చాలా పెద్దది, కానీ అవన్నీ ఫేక్ పర్సనాలిటీస్. ఒక్కడే అందరిలాగా వేషం వేసుకొని షేర్స్ ని మ్యానిపులేట్ చేసి ఉంటాడు. వాడిని ఇప్పుడు పిల్ కనిపెట్టి చితకబాదుతాడు. వాడు ఎవడో కాదు, విండాజోల్ డ్రగ్ ని తయారు చేసే ఫార్మసీ కంపెనీలో పనిచేసే రీసెర్చర్ అని తెలుస్తుంది. వాడు ఇప్పుడే అసలు నిజం బయట పెడతాడు. హార్స్ హెయిర్ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి కారణం మా ఫార్మసీ కంపెనీయే. కొన్నేళ్ల కింద మేము ఒక 5 మంది గ్రూప్ కలిసి ఒక రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాము. అల్జీమర్స్ వ్యాధిని క్యూర్ చేయడానికి ఉపయోగపడే ప్రోటీన్ మెటీరియల్ హార్స్ హెయిర్ వామ్ వైరస్ లో ఉంది. సో ఆ హార్స్ హెయిర్ వైరస్ ని మనం బయటికి తెస్తే ఆ ప్రోటీన్ మెటీరియల్ ని పొందొచ్చని ఈ దారుణానికి ఒడిగట్టారు. రీసెర్చ్ ఫైనల్ స్టేజ్ లో ఉండగా కంపెనీ CEO మారిపోయి రీసెర్చ్ వర్క్ ఆపేయాల్సి వచ్చింది. దీంతో తమ డబ్బునంతా కూడబోసి రీసెర్చ్ పని స్టార్ట్ చేసిన కొందరు రీసెర్చర్స్ కి దీని వల్ల కోపం వస్తుంది. ఆ గ్రూప్ కలిసి కట్టుగా స్టాక్ మ్యానిపులేషన్ చేస్తారు. ఆ షేర్స్ నే హీరో కొని లాస్ అవుతాడు. రీసెర్చర్స్ తమ దగ్గర 1,00,000 డోసుల విండోజోల్ ని దాచుకొని ఇప్పుడు ప్రెసెంట్ టైం లో డేంజరస్ వైరస్ ని మనుషుల మీదకు వదులుతారు. దీని వల్ల ఎపిడమిక్ రోగం వ్యాప్తి చెందుతుంది. స్టార్టింగ్ లో వింత వింత యాంటీవైరల్ మందులు వేసుకున్న ఎవరికి నయం అవని ఈ జబ్బు ఒక విండాజోల్ వేసుకున్న వాడి బాడీలోనే తగ్గుతుంది. ఎందుకంటే ఆ విండాజోల్ వేసుకున్న వాడు ఒరిజినల్ గా స్టాక్ మ్యానిపులేషన్ చేసిన రీసెర్చర్స్ లో ఒకడు. వాడు ఈ విండాజోల్ గురించి గవర్నమెంట్ కి తెలియడం కోసమే నటించి ఉంటాడు. దీంతో విండాజోల్ మందు కోసం అందరూ ఎగబడతారు. అండ్ రీసెర్చర్స్ తమ దగ్గర దాచుకున్న 1,00,000 డోసులలో ఒక్కో డోస్ మెడిసిన్ ని ₹1,00,000 బ్లాక్ మార్కెట్ లో అమ్ముతారు. విండాజోల్ షేర్స్ కూడా మార్కెట్ లో పెరుగుతాయి. ఇదంతా ప్లాన్ చేసి మరి ఫార్మసీ కంపెనీ వాళ్ళు స్కామ్ ని పక్కాగా ఫాలో అయి చేశారు. ఇది మొత్తం ఈ రోగం స్ప్రెడ్ చేయాలి అనుకున్న వాళ్ళ స్కెచ్. ఇప్పుడు ప్రెసెంట్ రీసెర్చర్ ని పట్టుకున్న పిల్ వాళ్ళు దాచుకున్న 1,00,000 డోసుల ప్లేస్ కి తీసుకెళ్ళని ఫోర్స్ చేస్తాడు. సిటీకి అవుట్స్కర్ట్స్ లో ఉన్న ఆ స్టోరేజ్ రూమ్ కి పిల్ ఇంకా రీసెర్చర్ వెళ్తారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న హీరో కూడా అక్కడికి చేరుకుంటాడు. మీ వల్ల ఇంతమంది ప్రాణాలు బలవుతున్నాయి, మీకు మనసు ఎలా వచ్చిందిరా అని కోపడుతూ హీరో ఆ రీసెర్చ్ గార్డుని కుల్లబొడి చేస్తాడు. హీరో ఇంకా పిల్లు ఇద్దరు స్టోరేజ్ రూమ్ లోకి మెడిసిన్ కోసం వెళ్తారు. కానీ బయట నుండి ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి డోర్స్ ని లాక్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత బిల్డింగ్ కి నిప్పంటిస్తాడు. దాంతో మెడిసిన్ అంతా బూడిద పాలవుతుంది. అండ్ ఆ అన్నోన్ పర్సన్ పిల్ కి నిజం చెప్పిన రీసెర్చర్ కూడా చంపేసి వెళ్ళిపోతాడు. లోపల రూమ్ లో ట్రాప్ చేయబడ్డ అన్న తమ్ముళ్ళు లక్కీగా గాయాలతో బయటపడతారు. కట్ చేస్తే డ్రగ్ కాంపోజిషన్ ని బయట పెట్టని ఫార్మసీ కంపెనీ CEO ఫైనల్ గా ఒక ఒప్పందానికి వస్తాడు. కంపెనీని గవర్నమెంటే కొంటే డ్రగ్ కాంపోజిషన్ కూడా గవర్నమెంట్ సొంతం అవుతుంది. కానీ కంపెనీ విలువ $5 మిలియన్ అని CEO ప్రధానికి చెప్పి షాక్ ఇస్తాడు. అసలు ఆ కంపెనీకి అంత వాల్యూయే లేదు. కానీ ప్రధాని మనుషుల ప్రాణాల కోసం ఆలోచించి ఆ ఫార్మసీ కంపెనీని కొనడానికి సిద్ధమవుతాడు. ఇంకోవైపు హీరో ఇంకా తన తమ్ముడు పిల్లిద్దరు తన ఫ్యామిలీని కలిసేందుకు హాస్పిటల్ కి వెళ్తుంటారు. అప్పుడే పిల్ కి మళ్ళీ తన కొలీగ్ కాల్ చేసి ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పాడు. మిగతా విండాజోల్ రీసెర్చర్స్ భయపడి వేరే దేశం పారిపోయారు. అండ్ ఇదంతా స్కామ్ ని నడిపేది ప్రెసెంట్ కంపెనీ CEO అని చెప్తాడు. విండాజోల్ వర్క్ అవుతుందని చెప్పిన వాడు పేషెంట్ కాదు, వాడు కూడా రీసెర్చరే. అండ్ వాడే నిన్న మిమ్మల్ని స్టోరేజ్ రూమ్ దగ్గర అటాక్ చేసింది. గవర్నమెంట్ ఆ కంపెనీని కొనాలని ఇప్పుడు చూస్తుంది, దాన్ని ఆపు అని కొలీగ్ పిల్ కి నిజం చెప్తాడు. వెంటనే తనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో పిల్ ప్రధానికి కాల్ చేసి CEO చేస్తున్న ఈ స్కామ్ గురించి పూసగుచ్చినట్టు చెప్తాడు. ఇది విన్న ప్రధానికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వెంటనే CEO ని అరెస్ట్ చేస్తారు. కట్ చేస్తే హీరోకి ఇప్పుడే బల్బు వెలుగుతుంది. తను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ కదా, ఆ నాలెడ్జ్ తోనే వైరస్ కి మందుని కనిపెడతాడు. మెడిసిన్ ని తయారు చేయడానికి కాంపోజిషన్ అవసరం లేదు, కేవలం వాళ్ళ కంపెనీలో దాచి ఉంచిన క్రూడ్ డ్రగ్ ఉంటే చాలని హీరో మీడియాతో అంటాడు. అవును నిజమే కదా అని చాలా ఫార్మసీ కంపెనీలు మెడిసిన్ ని తయారు చేయడానికి ముందుకు వస్తారు. హీరో ఫోర్స్ఫుల్ గా క్రూడ్ డ్రగ్ ని దాచిన స్టోరేజ్ రూమ్ లోకి చొరబడి దాన్ని అన్ని ఫార్మసీ
ఫార్మసీ కంపెనీ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. దీంతో అన్ని ఫార్మసీ కంపెనీలు ఒకే రోజు 1,00,000 డోసుల మందుని తయారు చేసి వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఇంకా అవని వాళ్ళకి అందరికి సప్లై చేస్తాయి. ఇక దీంతో హీరో ఈ విపత్తు నుండి కేవలం తన ఫ్యామిలీనే కాక దేశ ప్రజల ప్రాణాలని సేవ్ చేస్తాడు. కట్ చేస్తే హీరో ఇన్ని సంవత్సరాలు ఫ్యామిలీని సరిగ్గా చూసుకోలేదని చెప్పి బాధపడతాడు. అందుకే హ్యాపీగా టైం ని గడపడం కోసం న్యూయార్క్ కి ట్రిప్ కోసం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. అప్పుడే న్యూయార్క్ నదిలో ఒక బాడీ సేమ్ హార్స్ హెయిర్ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన మనిషి డెడ్ బాడీ తేలుతూ ఉండటం హీరో చూసి షాక్ అయిపోతాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.